అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం ముగింపునకు అమెరికా చేసిన 9 పాయింట్ల ప్రతిపాదనకు తాజాగా ఇరాన్ కౌంటర్ ప్రతిపాదన చేసింది. పాకిస్తాన్ ద్వారా ఈ ప్రతిపాదనను అమెరికాకు ఇరాన్ పంపినట్టు టెహ్రాన్ మీడియా తెలిపింది. ఇందులో 14 పాయింట్లను ఇరాన్ ప్రస్తావించింది. 30 రోజుల్లోగా అన్ని సమస్యలను పరిష్కరించుకుని యుద్ధానికి శాశ్వతంగా ముగింపు ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఇరాన్ సమీపంలోని అమెరికా దళాలు వెనుదిరగాలని పేర్కొంది. భవిష్యత్తులో మళ్లీ సైనిక చర్యకు దిగబోమని గ్యారంటీ ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేసింది. హొర్మోజ్లో అమెరికా దిగ్బంధనం ఆపడంతో పాటు వివిధ దేశాల్లో ఫ్రీజ్ చేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ కోరింది. ఇరాన్పై విధించిన ఆంక్షల ఎత్తివేత, యుద్ధం వల్ల ఇరాన్కు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఇదే క్రమంలో లెబనాన్లో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఆపాలని ఇరాన్ కోరింది. హొర్మోజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై తమ నియంత్రణ ఉండాలని స్పష్టం చేసింది. అమెరికాతో చర్చలకైనా యుద్ధానికైనా తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ తేల్చి చెప్పింది. బాల్ ఇప్పుడు అమెరికా కోర్టులో ఉందని, ఏది కావాలో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉందని స్పష్టం చేసింది.